తిరుగుబాట్లు, తెలుగుదేశంలో మాటల యుద్ధాలు, తెలుగుదేశంలో రకాలు ఉన్నాయి. కానీ కాపు యువతలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మాత్రం ఎలాంటి లుకలుకలు లేవు. చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది. ఇంతకుముందు సగం సీట్లు కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు 25 ఇచ్చినా 10 ఇచ్చినా సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసేది ఏదైనా సరే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు భవిష్యత్తులో, ఇప్పటికి తెలుగుదేశాన్ని దారికి తెచ్చాడు, రేపు పొద్దున ఆయనే ముఖ్యమంత్రి అవడానికి దారికి తేగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో. అట్లాగే సీనియర్లు ఎట్లాగూ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో విభేదించి చర్చించే వాళ్ళని బయటికి పంపించేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ ప్రాబ్లం లేదు. ఓవరాల్గా పవన్ అంటే రాంగ్ అని పర్ఫెక్ట్గా నమ్మేటటువంటి విధంగా. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామన్ ఎలక్ట్రిక్. స్ట్రైట్ టు ద పాయింట్. జర్నలిస్ట్ సాయి గారు ఆయన ప్రైమ్ లైన్లో పనిచేయడానికి ముందు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన జర్నలిస్ట్ సాయి 2.0 అనేటువంటి ఛానల్స్ ద్వారా చాలా సుప్రసిద్ధులు. నేను కొన్ని విషయాలు ఆయన వీడియోస్ రెగ్యులర్గా నాకు పాపప్లో వస్తూ ఉంటాయి, సజెషన్స్లో చూస్తూ ఉంటాను. చాలా అంశాల మీద ఆయన ఒక మీడియా జర్నలిస్ట్ కాబట్టి ఆయన టచ్ చేస్తూ ఉంటారు. కొన్ని అనవసరాన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు, కొన్ని అవసరాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి ఆయన ప్రో బీజేపీ మాట్లాడతారు, ఒక్కోసారి ప్రో వైసీపీ మాట్లాడతారు, ఒక్కోసారి జనసేన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఓవరాల్గా ఆయన ఛానల్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ వీడియోస్ చూసినప్పుడు నాకు ఒక ఎంత ఆశ్చర్యంగా కూడా ఉంటూ ఉండేది. అంటే ఓకేలా బహుశా ఆయన అది జీవనోపాధి కదా, ఆయన జీవన శైలి కదా, మీడియా జర్నలిస్ట్ కింద ఆయనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి రోజు మొత్తం మీద కనీసం ఒక 10 వీడియోలు ఆయన పెడుతూ ఉంటారు. నా జీవితం మొత్తంలో నెలకు 4 వీడియోలు చేయగలుగుతలేదు అని తెలియదు, కానీ నేను రోజు 10 వీడియోలు పెడుతూ ఉంటాను ఆయన. సో నేను అది విమర్శనాత్మకంగా మాట్లాడినాను. నేను అన్ని అంశాలు మాట్లాడుతుంటాను. ఆయన దానికి సంబంధించిన ఛానల్ రెవెన్యూ జనరేషను, ఆయన ఛానల్ ఎవరైనా అడ్వర్టైజ్ చేసుకోవాలంటేనో, రాజకీయ నాయకులకు సంబంధించి మాట్లాడుకోవాలనుకుంటాను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. చాలా మా కార్యకర్తలు ఆయన వీడియో ఇప్పుడు ఈరోజు పెట్టిన వీడియో అంటే ఫిబ్రవరి 20వ తారీఖు అనుకుంటే 21 వాళ్ళు 2024 ఈరోజు ఆయన పెట్టినటువంటి వీడియో పవన్ ప్రణాళిక బాగుంది అంటూనే ఆయన జన సైనికులు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు హెడ్ మాస్టర్ల కంట్రోల్లో పెట్టారు. కాపు యువత 10 సీట్లు ఇచ్చినా 5 సీట్లు ఇచ్చినా కూడా సర్దుకునేటువంటి స్థాయిలో పెట్టారు. ఇక లాస్ట్లో కొసమీర పైన చాలామంది చదువుకున్న వాళ్ళు పెద్దలు పార్టీ నుంచి పంపించేశారు కాబట్టి ఏదో పిల్ల సైనికుల్ని పెట్టుకుని ఆయన పబ్బం గడిపేస్తున్నాడు, నడిపించేస్తున్నాడు అన్న మాదిరి అన్న మాదిరి అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడాడు. సాగర్, నేను క్లుప్తంగా మీకు మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కులం మొత్తాన్ని ఎవరు ఆధీనంలోకి తీసుకోలేరు, ఒక జాతి మొత్తాన్ని ఎవరు ఆధీనంలో తీసుకోరు. నల్ల జాతీయులు మొత్తం ఒబామా గారు పల్లకీలు మోయలేదు, మార్టిన్ లూథర్ కింగ్ పల్లకీలు మోయలేదు. తెల్ల జాతీయులు మొత్తం డొనాల్డ్ ట్రంప్ వెనకతలు వెళ్ళలేదు. అలా వెళ్ళేటట్టయితే రేసిస్ట్ ఆలోచన ఉన్నట్టు డొనాల్డ్ ట్రంప్ని కాదని జో బైడెన్కి ఎందుకు ఓట్లు ఇస్తారు? ప్రపంచం మొత్తంలో ఎవరిని కొంతకాలానికి మించి ఒడిసి పట్టుకోలేరు. ఇది మైకేల్ జాక్సన్ డ్యాన్స్ కాదు, లతా మంగేష్కర్ సాంగ్ కాదు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాదు. సంవత్సరాల తరబడి గుర్తు చేసుకోవడానికి ఇళయరాజా గారికి సంబంధించినటువంటి మెలోడీస్ అంతకంటే కాదు. రాజకీయం, ఆబ్వియస్లీ రాజకీయంలో ఆకాంక్షలు, ఆవేశాలు, ఆలోచనలు, ఆశయాల నడుమ అవసరాలు, ఇలా ఎన్నో అంశాలు అనేటువంటివి ముందరకు వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రేమించే నాయకుడికి కార్యకర్తకి మధ్య ఎడబాట్లు వస్తూ ఉంటాయి. ప్రేమించే నాయకుడికి తన సమకాలీన నాయకులకి మధ్య చీలికలు వస్తూ ఉంటాయి. పార్టీలో తిరుగుబాట్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అన్ని పార్టీల్లో సహజం. ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పంచం జాయిన్ అవ్వలేదు. పార్టీలు అలకలు వెళ్ళిపోవడాలు ఎంత కామనో, కులంలో ఒక నాయకుడు మా ఆశయ సాధకుడు, ఈ వ్యక్తి మమ్మల్ని అనుకున్న గమ్యస్థలికి చేరుస్తాడు అనేటువంటి ఆలోచనతో భుజం కాయడు ఎంత ఉన్మాదభూయిష్టంగా కాస్తారో, ఆ వ్యక్తి వాళ్ళది సాధ్యపడట్లేదనో లేకపోతే ఆ వ్యక్తికి అది కుదరట్లేదు అనిపించినప్పుడు అంతే తేలిగ్గా కావుని కింద వింటేస్తాం. చిరంజీవి గారి కంటే గొప్ప నమోదు చేసినటువంటి వ్యక్తులు, కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు సమకాలీన రాజకీయాల్లో లేరు కదా. రంగా గారు ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కింద ఉన్నారు తప్ప ఓ రాజకీయ పార్టీ పెట్టి 70 లక్షలు 80 లక్షల ఓట్లు ఆయన తీసుకురాలా. అంత ప్రపంచం సృష్టించినప్పటికీ అది మెటీరియలైజ్ అవ్వాలా. చిరంజీవి గారు అంత మెటీరియలైజ్ చేసినప్పటికీ కొనసాగించడం కుదరలా. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు రంగా గారి ద్వారా అనుకున్నటువంటి జరగనప్పుడు, రంగా గారి మరణంతో అది బాధ కలిగినప్పుడు, చిరంజీవి గారి ద్వారా అది జరుగుద్దని ఉవ్వెత్తులు లేసినటువంటి కెరటం కూడా కొంత కొనసాగినప్పుడు ఆ ఆవేదనకు ఒక రూపంగా పవన్ కళ్యాణ్ గారు కనబడింది. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఏమైనా ఫీజులు కట్టారా? స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కాపీ అవుతుంది అందరికీ. మా అమ్మబాబులు రెక్కల కష్టంతో మేము పెరిగిన వాళ్ళం. చిరంజీవి పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఎందుకు ఇష్టపడతాం అంటే సాయి గారు, మీరు చేరుకోవాలని స్థలాలు కానీ భలే చేరుకున్నారే.
ఇటు మా పక్క ఊరు మొగల్తూరు నుంచి వెళ్ళి చిరంజీవి గారు అనేసరికి లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా అన్ని వర్గాల్లోనూ కూడా ఓ చిరంజీవి, ఓ డ్యాన్సులు మాత్రం, ఓ యాక్టింగ్ మాత్రం అంటే అయ్యో మనం చేరుకోవాలని చెప్పడం మన అన్నోడు చేరారనేటువంటి ఆ స్ఫూర్తి, ఆ ఆనందం, ఆ మైకం చిరంజీవి గారినో పవన్ కళ్యాణ్ గారినో డెమీ గాడ్స్గా ఆరాధించేటట్టు చేసి, అంటే ఒక సామాన్య కాపు యువకుడికి, ఎక్స్పోజర్ లేని కాపు యువకుడికి ఒక ఊరిలో తన తల్లిదండ్రులు చదివించినటువంటి చెప్పించినటువంటి చదువు, చిన్నపాటి ఉద్యోగం, చిన్న జీవితానికి తనకు పెద్ద ఆశలు ఉంటే ఆశలు ఎలా నెరవేర్చుకోవాలో అర్థం కాకపోతే అలా అర్థమై నెరవేర్చుకున్నటువంటి తన వారిని చూసినప్పుడు ఆ ఉప్పొంగేటువంటి ప్రేమ. ఎన్టీ రామారావు గారిని చూస్తే కమ్మవారికి వచ్చేది ఏంటి, చంద్రబాబు గారిని చూస్తే వచ్చేది ఏంటి? అలాంటి కమ్మవారంతా కూడా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు అయిపోగలుగుతారా? వాళ్ళ ఆశలు నెరవేర్చట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సీఎం చేద్దామనే దానిలో ఉండాలంటే చాలామంది కమ్మవారు పక్క వెళ్ళిపోలేదా? మన జూనియర్ ఎన్టీఆర్ అరంగేట్రం కోసం ఎదురు చూడట్లేదా? ప్రతి కులంలో సామాన్యులు సాధించేవారు, వారి మధ్య ఉండేటువంటి సహజమైనటువంటి బంధమే ఈరోజు మీరు చెప్తున్నటువంటి కాపు యువతకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ ఆశయ సాధన వైపు అడుగులు వేయలేదనుకోండి, ఇవాళ 20 సీట్ల, 30 సీట్ల, 50 సీట్ల అని జనసేనలో ఉన్న కాపు యువత పవన్ కళ్యాణ్ గారు నడుస్తుందో లేదో, పెద్ద ఆయన ఏం తీసుకున్నా మంచిగా నేను తీసుకుంటాడు, మనకు సీట్లు గీట్లు వద్దు, ఆయన బాగుంటే చాలు, ఆయన అసెంబ్లీకి వెళ్తే చాలు, ఆయన రేపు అన్న రోజు అన్ని వర్గాలకి రిప్రజెంటేటివ్ కింద ఉండి అలానే బీసీలు రా అబ్బాయి మీ ఉండే నెంబర్ 1గా మంచి గవర్నెన్స్ చేశాడరా, మంచిగా బీసీ రిప్రజెంటేషన్ ఇచ్చాడరా, ఎస్సీ రిప్రజెంటేషన్ ఇచ్చాడరా అంటే మేమేదో అసెంబ్లీకి వెళ్ళినంత ఆనందంగా భావించేసేటువంటి స్థితిలో జనసేనలో ఉన్న కాపు యువత ఉన్నారేమో కానీ మొత్తం కాపు యువత ఏదో కాసుకో కాపును కొనే స్థాయిలో ఉన్నారని మాత్రం అనుకోవద్దు. జర్నలిస్ట్ సాయి గారు, మీరు కాపు యువత అని అందరినో ఘాటికి కట్టి మాట్లాడడం తప్పు. విభేదించే కాపు యువత ఉంటారు, టీడీపీలోకి వెళ్ళే కాపు యువత ఉంటారు, వైసీపీలోకి వెళ్ళే కాపు యువత ఉంటారు. వాళ్ళందరూ సహజంగానే పవన్ కళ్యాణ్ గారు 175 పోటీ చేసిన ఒప్పుకోరు కదా. అలాంటిది 10వ 25 ఇచ్చేస్తే కాపు యువత అంతా కూడా ఒప్పేసుకున్నారు. అది చాలా తప్పు, అది చాలా తప్పు అండి. మీకు నేను చెప్పాల్సిందేమీ లేదు. కమ్మారెడ్డి అనేటువంటిది 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత 57 సార్వత్రిక ఎన్నికలు, 17 సార్వత్రిక ఎన్నికలు జరిగితే 17 సార్వత్రిక ఎన్నికల్లో కాపుకి సంబంధించిన ఎవరు ముఖ్యమంత్రి కాలేదే. మరి కమ్మారెడ్డితో పాటు ఈక్వల్గా ఆన్ పార్ గవర్నెన్స్లోనో పొలిటికల్ ఆస్పెక్ట్స్లో పోటీ పడడంలోనో ఎలా నిలబడి ఉంటారంటారు? మీరు అన్నట్టు 10కో 12కో కాపులు వెళ్ళిపోయేటట్టయితే, ఈళ్ళు అయిపోయేటట్టయితే. పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో చాలాసార్లు కొన్ని విషయాలు దిగమింగుకొని పెద్ద ఆయనతో విభేదించడం ఎందుకు, పెద్ద ఆయన చెప్పినటువంటి మార్గంలో పోదాం, తద్వారా అందరికీ మేలు చేకూరుతుందని చెప్పి వేచి చూసేటువంటి వ్యక్తులు ఉంటారు. దయచేసి ఇట్లాంటి మాటలతో మీరు కాపుల ఆత్మాభిమానాన్ని తగ్గించి మాట్లాడేటువంటి ప్రక్రియ చేయొద్దు. జన సైనికులేనండి, మా బోర్డు జన సైనికులు ఎస్, మరే అబ్బాయి 10 సీట్లు తీసుకున్నాం అంటే మేమేమంటాం, సార్ ఓకే సార్ మంచి వచ్చాడు, మీకే అన్ని మంచి విషయాలు తెలుసు కానివ్వండి సార్, కానీ బాగుండాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటువంటి ఒకవేళ ఉమ్మడి ప్రభుత్వం వస్తే జనరల్ ఎలక్షన్స్లో మీరు చెప్పినట్టుగానే 2/3 ఆఫ్ ద సీట్స్ జనసేన పార్టీలో ఉన్నటువంటి పనిచేసినటువంటి బీసీ నాయకులకి, ఎస్సీ నాయకులకి, కాపు నాయకులకి అందరికీ కూడా మంచి రిప్రజెంటేషన్, జనసేన కండువా కప్పుకుని జనసేన జెండా పట్టుకున్నటువంటి వ్యక్తులకు వచ్చేది చూడండి సార్ అంటాం. అప్పుడు కూడా అధికారంలో భాగమైపోతే కాపులకి ఇచ్చండి అని చెప్పి ఎవరు కాపులంత అమాయకులు కాదు సార్. మీకు ఏమైనా అలా కనబడుతున్నారేమో, అంత పిచ్చిగా ఎవరు అనుకోరు. జనసేన పార్టీ బాగా ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటారు. నేను రేంజ్ రోవర్లోనో నేను ఫార్చ్యూన్లోనో నాకు ఒక 4-5 కార్లు వేసుకుని తిరిగేస్తే నాకు వచ్చేసరికి ఉద్ధరింపు కంటే యాజ్ ఎ వర్గంగా ఇతరుల్లో వచ్చేటువంటి మన్ననలు, ఇతరుల నుంచి వచ్చేటువంటి ప్రేమ కోసం పోకలాడతాం. మా డబ్బుల మీద సంపాదించేసుకుని మా రోలెక్స్ల మీద పెట్టేసుకుంటే అయిపోదు. దయచేసి కాపుల్లో నా ఆవేదన అంటే ఆకాంక్ష ఉంటే మీకు తెలియపోతే ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు చెప్పండి సార్, మీతో నేనే పర్సనల్గా మాట్లాడతా, మీకు అర్థమయ్యేది చెప్తా. ఉభయ గోదావరి జిల్లాలో ఎలాగుంటుంది, ఉత్తరాంధ్రలో ఎలాగుంటుంది, కృష్ణా గుంటూరు కానీ ఒంగోలు దాకా ఎలాగుంటుంది, ప్రకాశం దాకా, రాయలసీమలో ఎలాగుంటుంది, రాత్తాడు కానీ చుట్టుపక్కల ఎలాగుంటాయి, చిత్తూరులో ఎలాగుంటుంది, కడపలో ఎలాగుంటాయి, బలిజిల వ్యవహారశాల ఎలాగుంటుంది, తూర్పు కాపులు ఎలాగుంటుంది, కాపులు ఎలాగుంటుంది, మున్నూరు కాపులు ఎలాగుంటుంది, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. పవన్ కళ్యాణ్ గారు హెడ్ మాస్టర్లాగా ఎవరిని కంట్రోల్ చేయడం, ఎవరు స్టూడెంట్స్ లాగా ఇంట్రెస్ట్ సార్. ఆకాంక్షలు ఆవేశాలకి మధ్యన వ్యత్యాసం తెలుసుకుని ఆకాంక్షలు నెరవేర్చుకోవాలంటే ఆవేశాలకు లోనవ్వకుండా, ఆవేశాలు అణుచుకుంటా ఒకరు మనం ఎన్నుకున్నాం నాయకుడి కింద, ఆయన కావిడిచ్చాం, ఆయన మోస్తా ఉన్నాడు, వ్యక్తిగత జీవితాన్ని కొంత పనంగా పెట్టి ఆయన ముందరికి వెళ్తా ఉన్నాడు. మన ఇండివిజువల్ ఎజెండాలు, మన ఇండివిజువల్ ఆలోచనలు పక్కన పెట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలనేటువంటి ఏకీకృతమైనటువంటి లక్ష్యంతో, ఆలోచనతో మాత్రమే మౌనంగా చాలామంది ఉంటున్నాం తప్ప పవన్ కళ్యాణ్ గారు 10, 15 తీసేసుకుంటారనో, ఆ 10కో 15కో మేమందరం కూడా ఏదో ఇప్పుడుకిప్పుడు ఒప్పుకోవడమో, తిరగబడిపోవడమో, ఇన్స్టెంట్గా ఏదో చేసేయాలని ఇప్పుడు అనుకోవట్లేదు సార్. ఎలక్షన్
పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎలక్షన్, తద్వారా వచ్చేటువంటి రిజల్ట్, తద్వారా పార్టీ పెరిగేటువంటి గ్రాఫ్, ఎన్నో విషయాలకి పవన్ కళ్యాణ్ గారు కూడా జవాబుదారీగానే ఉంటారు. అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను నేను. ఏంది ఒక్క ఎలక్షన్తో అయిపోస్తారు? ఎలక్షన్ జస్ట్ బిగినింగ్. ఎలక్షన్ తర్వాత కార్యకలాపాలు, ఎలక్షన్ తర్వాత వచ్చేటువంటి ఉపద్రవాలు, ఎలక్షన్ తర్వాత సన్నివేశాలు, ఎలక్షన్ తర్వాత సందేహాలు, ఎన్నో వాటికి ఆయన కానీ మేము కానీ పార్టీకి మద్దతు ఇచ్చేటట్టుగా అందరూ సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేమేం పార్ట్ టైం పొలిటీషియన్స్ కింద ఎవరో కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు సార్. మీకు తెలుసు మా జీవితాలు ఎక్కడి నుంచి మొదలైన కార్యకర్తల కింద ఎన్ని ఒడిదుడుకులు చూసామో, ఎన్ని బాధలు చూసామో, ఎక్కడి దాకా ఎగబాగడానికి చాలా జీవితం మేము కోల్పోయాం. ఎక్కడి దాకా వచ్చాం. కానీ దాని ఏదో జనసేనలో సీటు కోసం, దాని జనసేనలో పదవి కోసం ఎప్పుడు ఆశించలా, ఆశయ సాధన కోసం ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా మాలాంటి వేలాది మంది కాపీ అవుతా పవన్ కళ్యాణ్ గారితో ఒక్క ఫోటోగ్రాఫ్ కోసం మాత్రమే వెంపర్లాడడం అదొక ఆనందం, అదొక సంతోషం. మా స్పియర్స్లో మేము సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఎదిగినా, మేము చాలా పెద్ద పెద్ద న్యాయవాదులకు ఎస్టాబ్లిష్ అయినా కూడా ఎప్పుడైనా కలిసి సార్ ఎన్ని ఫోటో అడుగుతాం అంతే. వాళ్ళు ఏదైనా చిన్న మాట అంటే మామూలు దానికంటే ఎక్కువ తీసుకుంటాం, బాధపడతాం. ఆ రిలేషన్షిప్ బాండింగ్ ఉంది, ఎక్కడ దాకా నడుస్తుంది ఎవరికి తెలియదు. భగవతేచ్చా ఆయన మేము తోలనాడు మాట్లాడాలి ఎప్పుడు అనుకో, ఆయన మమ్మల్ని మాట్లాడే మేము తీసుకోలేం. ఆ బాధ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది. అది దయచేసి మీరు ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ అయితే దయచేసి ఇవ్వద్దు సార్. మీ వీడియోలో చాలా ఎటగారాన్ని మీరు జోడించి మాడకుండా పొల్లెప్పుడు మాటలు, పద్ధతి లేని మాటలకు మాత్రం దయచేసి స్వస్తి పలకండి. జై భీమ్, జై భారత్.